హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా సమయం. ఈ వీడియోలో నేను మీకు నా ఫేవరెట్ డ్రగ్ స్టోర్ కాస్మెటిక్స్ చూపించబోతున్నాను. డ్రగ్ స్టోర్ కాస్మెటిక్స్ ఏంటి అని డౌట్ రావచ్చు కొంతమందికి. ఏం లేదండి, ఇక్కడ ఫార్మసీస్ ఉంటాయి కదా, వాటిని డ్రగ్ స్టోర్ అంటాము యూఎస్లో. లైక్ సివిఎస్, వాల్గ్రీన్ అని అలా కొన్ని డ్రగ్ స్టోర్స్ ఉంటాయి. అందులో కూడా ఈ కాస్మెటిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే కన్వీనియన్స్ స్టోర్స్ దగ్గరలో మనకి టార్గెట్, వాల్మార్ట్ అలా ఉంటాయి కదా, వాటిలలో ఈజీగా మనకి అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్స్, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్, వాటిని మనము డ్రగ్ స్టోర్ కాస్మెటిక్స్ అంటాము. ఇవి కాకుండా ఇంకా హై ఎండ్ కాస్మెటిక్స్ చాలా ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నేను క్లినిక్ అండ్ ఛానల్ అని చెప్పేసి, అర్మానీ, అట్లా మ్యాక్, అట్లా కొన్ని ఉన్నాయి హై ఎండ్. అవన్నీ ఇలాంటి స్టోర్స్లో మనకి దొరకవు. వాటికి మళ్ళీ వాళ్ళ బ్రాండెడ్ స్టోర్స్ అండ్ అలాగే మనకి నార్త్ స్ట్రామ్, మేసిస్ అలా కొన్ని స్టోర్స్లో మెయింటైన్ చేస్తారు వాటిని. సో అది వీడియోలో నేను యూజ్ చేసిన దాంట్లో నాకు ఏది బాగా అనిపించిందో నేను అవి మీకు షేర్ చేస్తాను. సో మీకు నెక్స్ట్ టైం మీరు షాపింగ్లో మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఫస్ట్ ప్రైమర్తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను ఈ ప్రైమర్ రిమెల్ నుంచి స్టే మ్యాట్ ప్రైమర్ తీసుకుంటున్నాను. ఇది మనకి కలర్ ఏమి ఉండదండి, ఇది జస్ట్ మన క్రీమ్స్ ఉంటాయి కదా అట్లా ఉంటుంది. ఇది వైట్ కలర్లో, ఇది కూడా స్మూత్గా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ప్రైమర్. నెక్స్ట్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవి కొన్నా మినిమం SPF 15 అబోవ్ ఉండేలాగా చూసుకొని కొనుక్కోవాలి. దాంట్లో ఉందా లేదా అని చూసుకొని ఆ తర్వాతనే కొనుక్కోవాలి. నెక్స్ట్ నేను ఫౌండేషన్లో ఇది లోరియల్ ట్రూ మ్యాచ్ ఫౌండేషన్. నేను ఇక్కడ W5 షేడ్ చూపిస్తున్నాను. ఇది నాకు సూటబుల్ అనిపించింది. అండ్ మీరు ఫౌండేషన్స్ తీసుకునేటప్పుడు మీకు ఇది మీ కలర్ మీకు ఓకేనా కాదా అని తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు. మీరు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ ఇలా తీసుకొని ఈ ఏరియాలో అప్లై చేసుకుంటే మన స్కిన్లోకి అది ఈజీగా బ్లెండ్ అవుతుందా, లేకపోతే టూ బ్రైట్గా ఉందా, డార్క్గా ఉందా అనేది మనకి ఐడియా వస్తుంది. సో అలా మీరు ఫౌండేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో కొంచెం లిటిల్ షైన్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఈ ఫౌండేషన్. లోరియల్ ఫౌండేషన్ తర్వాత ఇది నేను రిమెల్ లండన్లో తీసుకున్నాను, ప్రెస్డ్ పౌడర్ అని. ఇది షేడ్ వచ్చి 004 శాండ్ స్ట్రాంగ్ షేడ్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఐ మేకప్లోకి వెళ్దాము. ఇది లోరియల్ నుంచి తీసుకున్నాను. ఇది బాగుంటుంది అండ్ మీకు స్పార్క్లీ ఫినిషింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న చిన్న స్పార్కిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి ఇందులో ఉంటాయి. మనం వేసుకున్నప్పుడు ఐకి కొంచెం అలా ఉంటుంది. ఆ లుక్ కావాలి అనుకున్న వాళ్ళే ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది మెబిలైన్ నుంచి మాస్టర్ డ్రామా బ్లాక్ స్పార్క్ అని ఐలైనర్. ఐలైనర్ పెన్సిల్ తర్వాత నేను ఇక్కడ ఐలైనర్, లిక్విడ్ ఐలైనర్స్ తీసుకున్నాను. ఇది రెవ్లాన్ కలర్ స్టే లిక్విడ్ లైనర్. ఇవన్నీ కూడా బ్లాక్ కలర్సే.
దీనికి వేసుకోవడానికి ఇలా పాయింట్ టిప్ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ఎక్కువ ప్రాక్టీస్ లేని వాళ్ళకు ఇది బాగుంటుంది వేసుకోవడానికి. స్టిఫ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకు బోల్డ్ లుక్ కావాలి, ఐలైనర్ వైడ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది రిమెల్ లండన్ నుంచి స్కాండల్ ఐస్ బోల్డ్ అని చెప్పి తీసుకున్నాను నేను. మీకు చూపిస్తాను. ఇది టిప్ కొంచెం ఇలా రౌండ్గా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు లైన్ అనేది ఇట్లా వైడ్గా వస్తుంది. ఇది నెక్స్ట్ లోరియల్ ప్యారిస్ నుంచి కార్బన్ బ్లాక్. ఇది కూడా మనకి టూ లిక్విడ్గా ఉండదు, ఇది పెన్ టైప్. ఇది వేసుకునేటప్పుడు ఒకసారి మనం ఇలా మిక్స్ చేసుకొని తిప్పుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి, ఇది కూడా ఈజీ టు అప్లై, బిగినర్స్ అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు. ఐలైనర్ తర్వాత నేను ఇక్కడ ఐ షాడో ప్యాలెట్ చూపిస్తున్నాను. ఇది లోరియల్లో లా ప్యాలెట్ న్యూడ్స్. ఇది న్యూడ్ 2 అని ఉంది కదా, ఇందులో ఇంకో షేడ్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఇవి బాగా అనిపించి నేను ఇవి చూస్ చేసుకున్నాను. ఇది ప్యాలెట్ ఇలా వస్తుంది. దీని లోపలే మనకి బ్రష్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది. చూసారు కదా ఇలా. నేను NYXHD ఫోటోజెనిక్ స్టూడియో అని ఇది నేను ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ నాకు బాగా అనిపించింది వాడుతుంటే. సో ఇది ఇక్కడ కూడా బాగా వర్క్ చేస్తుంది కన్సీలర్. నెక్స్ట్ మనము ఇది చిన్న స్మాల్ ప్యాలెట్ అండి. దీంట్లో హైలైటర్ ఉంది, కౌంటర్ ఉంది అండ్ బ్లష్ 3 in 1. ఇది మనకి ట్రావెల్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒకటి సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. ఇది విడివిడిగా కావాలనుకుంటే మనకు విడివిడిగా కూడా కొనుక్కోవచ్చు దీనికి. కాకపోతే ఇది 3 in 1, ఇది స్మాల్ ట్రావెల్కి బాగుంటుంది కదా అని నేను ఇలా తీసుకున్నాను. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను నేను. ఇది రిమెల్ లండన్ నుంచి. అండ్ నెక్స్ట్ మనం లిప్ మేకప్లోకి వెళ్దాము. లిప్ మేకప్లో ఇది వెట్ అండ్ వైల్డ్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ షేడ్. మీకు ఇలా కొంచెం పర్ప్లిష్ ప్లమ్ షేడ్స్ అట్లా కావాలి అనుకున్నప్పుడు మాత్రం బాగుంటుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది. ఏదన్నా ఉంది అనుకున్నప్పుడు, నాకు లాంగ్ లాస్టింగ్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే. అది లోరియల్ ప్యారిస్ నుంచి. నేను షేడ్ కూడా చూపిస్తాను మీకు. 215. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది మనం వేసుకున్నప్పుడు మీకు మళ్ళీ మీరు ఏదైనా వైప్స్ కానీ అలా పెట్టినప్పుడే ఇది వెళ్ళిపోతుంది. మీరు ఈవెన్ ఫుడ్ అండ్ వాటర్ ఏం తీసుకున్నా ఇది వెళ్ళిపోదు, చాలాసేపు ఉంటుంది లిప్స్ మీద. దీనికి ఈ లిప్ బామ్ కూడా ఇస్తాడు. మనం ఇది వేసుకున్న తర్వాత కొంచెము మనకి స్టిక్కీగా అనిపిస్తుంది, అందుకని లిప్ బామ్ అప్లై చేసుకోవాలి అది వేసుకున్న తర్వాత. సో ఇది నెక్స్ట్ ఇది పర్సిస్టెంట్ ప్లమ్ అని లోరియల్ నుంచే. ఇది కూడా ఇవన్నీ డార్క్ షేడ్స్ ఇవి. ఇది కూడా చాలా బాగుంటుంది కలర్, కొంచెం రెడ్డిష్ మెరూన్ కాంబినేషన్లో ఉంటుంది ప్లమ్ షేడ్లో.
సో అది నా ఫేవరెట్ డ్రగ్ స్టోర్ కాస్మెటిక్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.